ఎంతసేపు అయిందప్ప ఈ బారాగాడు పోతే అట్లే పోతాడు. ఆ గొర్రెలు పోతాను చూసా గుట్టెక్కినాయి, దానిపైన పెద్ద కళ్ళ కొట్టుందంట. ఈ నా కొడుకు చూస్తే దారం పోతమైనట్టు పోతాడు. రానే రాడు ఎంతసేపు అయినా. పాడుసుంగ్లమ్మతో నా పొట్టెను కోసారు. నాలాగే డేక్షలు వండుతుంటే ఆ వాసన తట్టుకోలేకపోతున్నా. నా ముక్కలో మంటలు ఎత్తున్నా ఆ వాసన. లేవిరా ఏముంది లేడ పాడుసుంగ్లంతో ఆ పొట్టెన్లు కోసినారు. సింధునూరు పొట్టేన్లు ఉన్నా పలుకులు కొవ్వు దాన్ని చూస్తాంటే నోట్లో ఊరిపోతుందిరని. ఓటీను కాయలు పొట్లకాయ ఒకటి కేజీన్నర ఉంది. అదిగిన మధ్యలో కట్ చేసి వండితే ఫ్రై చేస్తే పాలుకో తిన్నట్లే రని. ఆడికి పోయినా నీ కాయల గుత్తుల బుద్ధి మాత్రం పోదరా నా కొడక. కాదులే ఎంతసేపు అయిందా ఆడేదో అంగడి కాడికి రోజు పై వస్తానంటివి. ఆడు చూడు గొర్రెలన్నీ గుట్టెక్కినాయి. రానా నా కొడక కళ్ళ కొట్టుందంటాడా. అవుతున్నా అప్పుడేను ఆటలు కోసి అప్పుడే డేక్షలో వండుతున్నారని. కర్ణాటకలో వండుతుండేది మేలుగా ఉంది. తింటా అంటే వాసనకే తిరుపతి అన్నాడు. నువ్వు సొప్ప అంటే పైనుంచి కింద వరకు కారుతూనే ఉండేదరా. అట్లుంది అమ్మా. మనోళ్ళే మనకి రానీరు, మనం పందులు తిన్నట్టు తింటామని. ఇంకా కర్ణాటక వాళ్ళు మనకి పెడతారేంపా గంటలు. కర్ణాటకళ్ళు పెట్టే దాంట్లో ముందుంటారని వాళ్ళు తినేదానికి ఎప్పుడు అడ్డుపడరా. వాళ్ళు వేస్తుంటే మటన్ లో తొడి దగ్గర ఉండే పప్పు ఎమ్మకి తినాలని. అది సీకితే మనకి ఉన్న ఎమ్మకలంతా బలమే. లే నువ్వు సొప్త అంటే కిన్నా నాకు అట్లే లే కపక్కని పోయే తొడెమ్మలు రెండు జపక్ అని ముక్కుని తినేసి వచ్చి గుట్ట మీదకి పోదాంలే. సరే బలేవిరా ఫస్ట్ అమ్మ తిన్నాళ్ళు ఉన్న కాళ్ళు ఎముకలు తింటేనే బలము. మటన్ వేసేగిన కాయలు మాత్రం నీకే, తొడెముకలు మాత్రం నీకే. సరే చూడబ్బా రాజా, మన మంటి దేవతకి మనము 4 ఏట్లు వచ్చినాం. మన వాళ్ళు ఎంతమంది జనాలు వచ్చినారో వాళ్ళందరూ కడుపు నిండా తినిపి. అర్థమైందా? ఒక్క ముక్క కూడా బయటకు పోదు సుమా. మగ గుర్తే ಅಪ್ಪ ಎಲ್ಲ ನೀನ್ ನೋಡ್ಕೊಂಡಿನಪ್ಪ. అదే ಮತ್ತೆ ಹೋಗು. ಹೋಗ್ಬರ್ತೀನಿ. ಬಾರೋ వాళ్ళ హౌస్లో ఎట్లా పెట్టినారు. ఇంటిని తోట పెట్టినారని అట్లా మంచి కాయలే మనకి. నీకు కాయలు కదా, పొట్లు కాయలే నాకు. కాయలు తెప్పిస్తా ఉండు. తొందర తిన్నా మరి ఎవరైనా గుర్తుపడతారు మనల్ని. నాకే 2 కాయలే పట్టుకెళ్ళ. ఇదేమన్నా మనోల్దే? వాళ్ళకి కన్నడ తెలుగు బరిల్లా. వాళ్ళ కాయలు గీలంటే అర్థం కావు. తినిలే 3 టెముకలు వేపించుకుందామా. ఏంపా 2 3 టెముకలు ఉండేయబ్బా. కొంచెం అట్లా కొట్టుకొని తింటా కొట్టుకొని. ఇంకో 2 కాయలు వేపిలే. పొట్ల కాయలు తింటే పాలు కుదిరినట్లుంటుంది రాని. నాకు ఎప్పుడు అదే ఇష్టమా. ఫస్ట్ నాకు అవి 2 తెప్పిస్తా. నాకు కన్నడలో కాయలు ఏమంటారో నాకు తెలుసులే. ఎట్లో గట్ల ఎవరెవరు ఇంతమంది ఉన్నారు కదా, చెప్పులే పిలిస్తే వాళ్ళే వస్తారా. 2 కాయలు ఉంటాయండప్పా పాపానికి. తిన్నాడు 2 కాయలు ఏంటప్పా. వస్తున్నాను లేవిరా. ఏ ముక్కులు తిన్నా ఉన్న పప్పు ఎముకలు గుండుకాయ నరుడేసారు అని. తిన్నే కొద్దిపోతుంది. ఈయన ఫుల్గా వాగిచ్చినాను రాని. అబ్బబ్బబ్బా నరుడైతే ఏముంది ఉన్న గుండుకాయలు 2 బాగా అంతంత వేసినారు. మళ్ళీ తిన్నాను రాని. బాలే బారా 2 మూలటెముకలు పడిండలే నాకే. ఊనే 3 టెముకలు ఊనే బీర్చి అసలు లోపల గుజ్జంతా తింటలే. బొబ్బోలే కన్నడ వాళ్ళు ఏ మాట ఆ మాట అనుకోలే గాని కడుపు పగిలిపోయేటట్టు పెట్టినారు మనకి. ఏం పెడతానారా తినే కొద్దిపోతుంది. అన్ని కడుపులోనే ఉన్నాయి. పదంబర్రాని ఉండేటువంటి లోపల ఉండపా. అప్ప మన గొర్రెలు గుట్టలు ఎక్కింటాయి. మీరు మాట్లాడే భాష అర్థం కాదు, మాకు తెలుగునే సరిగ్గా రాదు. మీరు కన్నడలో ఏంది లే వీరా. నీకు అంత ఇంత వచ్చి నువ్వే చెప్పులే. లే నేను ఎవరు ఫంక్షన్ లో భూ తిన్నానంటే వాళ్ళ భాష వస్తుంది. ఇప్పుడు కన్నడ వల్ల నంజరు తిన్నాం కదా, కన్నడ కూడా వస్తుంది. సల్లు డాడే ఏది లేదులే
మనం బాగా తిన్నాం కదా ఇంకొంచెం తిన అంటున్నారు వీళ్ళు. అబ్బా పుల్గా కొట్టినాం పద. ఆ, లే లే బారా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, లోపల ఏం తీసుకోబోతున్నారు అంటున్నారు. చూడు నేను ఎట్లా చెప్తాను, ఏయ్, ఏందుంటే మీకు లోపల అవసరమా, నువ్వు ఓగదే. ఏయ్ నిమ్మగైతే నమ్మగైతే అంటే నిమ్మకాయలు తీసుకొని కొడతాం మిమ్మల్ని. ಮಾಮ ಯಾರೋ ಇಬ್ರು ದುಪ್ಪು ತಿಂದು ಹೊಟ್ಟೆ ತುಂಬಾ ತಿಂದು ಕ್ಯಾರೆಟ್ ತಗೊಂಡ್ ಹೋಗ್ತಾವ್ರೆ. ಏ ಚಿನ್ನ, ಒಂದು ಮಟನ್ ಪೀಸ್ ಸಾಚೋಗಿದ್ದಾರೆ. ನಾನ್ ಮಾಡಿದ್ದೆಲ್ಲ ವೇಸ್ಟ್ ಆಗ್ತದೆ ಚಿನ್ನ. ಅವ್ರಿಬ್ರು ಎಲ್ಲ ಹೋಗ್ತಾರೆ ಅಲ್ಲಿ. ಏಯ್ ಬಾರೋ ಪಾಪ, ಅವ್ರು ಕ್ಯಾರೆಟ್ ತಗೊಂಡ್ ಹೋಗಿದ್ರಿ. ಯಾರು ಅವ್ರು నా కొడుకుల ముందు పచ్చుకోపా, మన పొలిమార్ దాటి కూడా మనం చేసిందంతా ఉర్రా. రే కడుపు నిండా తినిపోండ్రా నా కొడుకులారా అన్నా నేను. కానీ నువ్వు టిఫిన్ల నిండా నింపుకొని పోయినారు. అమ్మవారికి ఎట్ట బలించుతున్నారు, మిమ్మల్ని కూడా అట్లా బలి తీయరావా నా కొడుకుల్ని. 2 రోజుల వరకు ఇంకా మనకు భయం లేదురా. ఏట మాంసం మేలుగా ఉండాలి. కర్ణాటక వాళ్ళు ఎవరు లేరు. అమ్మని అమ్మలే బరాగా చూలే, ఆ కొడుకులు చూసారా పొట్టేళ్ళ పెడతాడు. కాదప్పా, కర్ణాటక వాళ్ళు కడుపు నిండా పెట్టి ఈపు నిండా కొడుతున్నారు కదా. అబ్బా ఎందుకు కొడుతున్నారు మనల్ని? తిన్న కాయలన్నీ కక్కేదట్లు కొడుతున్నారు. ఏదో బువ్వ అంత కూర బాగా తినింటే అబ్బా ఎందుకు కొడుతున్నారు? అబ్బా ಕ್ಯಾರರ್ ಎಲ್ಲಿದೆ? ಯಾರ್ಯಾರು ಏದು ಕ್ಯಾರ್ಯಾರು? ಮಟನ್ ಕ್ಯಾರರ್ ಎಲ್ಲಿದೆ? ಕ್ಯಾರ್ಯಾರು ಇಲ್ಲ, ಕ್ಯಾರ್ಯಾರು ಇಲ್ಲ. లే నువ్వు కడుపు నిండా తిని కూరగు అంత బాగా పెట్టారు కదా కకృతున్నాయిలా. లే క్యారెట్ తీరాని ఏం నా కొడుకులే నువ్వు నా పంచులోకి చేయి పెడతాడావు. వాళ్ళకి చూస్తే తెలుగు రాదు, మనకి చూస్తే కన్నడ రాదు. నువ్వు కట్టుకొని వచ్చింటే తీవాయి. కాదులే, నువ్వు నా మీదే చెప్తావు లే. నీ నాటి కట్టుకొని వచ్చినాను. నువ్వే కట్టుకొని వచ్చినావు. లేదు లే, నువ్వు కట్టుకొని వచ్చినావు నా కొడుకు. వారా వాళ్ళు అడిగేది మనం సర్ది కట్టుకొని వచ్చినావు చూడు. మన క్యారియర్లు అంటలే, మన క్యారియర్ కావాలంటే వాళ్ళకి చూడరాని మన క్యారియర్ పప్పు సారు తప్పితే ఏముంటుంది తప్ప. ಏ ಮಹೇಶ, ಇಟ್ಕೊ ನನ್ ಮಕ್ಕಳೇ. క్యారియర్ కోయొద్దు, నా క్యారియర్ కోయొద్దు. అంటే నా పొట్లకాయలు ఉన్నాయి, పొట్లకాయలు ఉంది. అబ్బా 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 నాయన లే బారా చెప్పులే. చెప్తే ఇలాగ బాగుంది. కాయలు బాగుంది, కాయలు బాగుంది. ఆ పొట్టేల కాయలకే పట్టావురా. పట్టు క్యారియర్లో పెడితే చూసినా మన కాయలు బాగాలేదంటూ కొట్టారు కదరా. విరగా నువ్వు సన్న కొడుకు వెళ్ళా. నువ్వేమన్నీ క్యారియర్ లోకి అన్ని ఎముకలు, మూలటెముకలు, పప్పు ఎముకలు, కాలెముకలు వేసుకొని క్యారియర్ లోకి వేసుకొచ్చినా. నీ అంత కకృతి నాయనలో ఉండకూడదురా. బుద్ధిలో నోడుగాని రానరా నీ అంట. అయిపోయేదానికి రాకెట్ల మేలు వేము కానీ మన గొర్రెలు పొట్టేళ్ళు గుట్టెక్కి గుట్ట దిగిట్టాయి. పంబరానాయనా వీళ్ళు ఈ మగను మోగిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే ఫ్రెండ్స్. మనము రీసెంట్ గా బాటసుంకులమ్మ దేవస్థానానికి అయితే వెళ్ళామంట. అంటే మా బావ వాళ్ళు దేవర చేయడము, మేము అక్కడ వెళ్ళడము, దానికి గుర్తుగా అక్కడైతే ఒక వీడియో తీసామన్నమాట. అండ్ నిజంగా అంటే బాటసుంకులమ్మ దర్శనం మాకు చాలా సంతోషంగా అనిపించింది. కొత్త ప్లేస్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణము.
మీరు కూడా ఎప్పుడైనా గుత్తికి వెళ్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఆ శుంకులమ్మ ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోతో మరి కలుద్దాం. బాయ్.